ఏందా పనికిరాని మాటలు. పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడ ఎలక్షన్లు కోడొచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొన్ని ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమంతో పాటు మన నల్గొండకు ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది. హైదరాబాద్ డ్రైనేజ్, ఇండస్ట్రీస్ వేస్టేజ్ ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసి మీద ప్రక్షాళనతో దాదాపు 50,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా గతంలో ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడినా మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎస్ఎల్పి సొరంగం నువ్వు కుర్చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని అక్కడనే పెట్టి ఇవాళ కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్రబన్ని మొత్తం కూడా మా కృష్ణా జలాలను రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి నీ బిడ్డ చేసిన నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులో ఎక్కియాలన్నా దాదాపు 35 కోట్ల మంది ప్రయాణం చేసిండు. 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ 200 రూపాయల యూనిట్లకు జీరో బిల్లు మననే మీరు చూసి మార్చికెళ్ళి ఎవరు బిల్లు కడతలేరు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ళకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే సరిపోలే. ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019కి 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు పెన్షనర్స్కు. మేము గత 2 మాసాలుగా 1వ తారీఖు ఇస్తున్నాం. నువ్వు పీఆర్సీ ఇయ్యక 5% వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేసినావు. ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేసి దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి లేకపోతే నా మెడ తీసి నరుక్కుంటా అని చెప్పినాం. అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చినాం మొదటిసారి ఇయ్యలే, రెండోసారి ఇయ్యలే. మేము ఎప్పుడన్నా నీ తల కావాలని అడిగినామా? దళితులు వచ్చి ఎప్పుడన్నా నీ తల నరికినరా? మేము చెప్పిన మాట ప్రకారం మాట మీద పోతున్నాం. కొద్దిగా వెనక ముందు అయినా అన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మేము మినిస్టర్స్ ఒక టీం వర్క్గా చేసుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది అన్నిటికంటే పెద్దగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కనీసం ఈరోజు 1000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా విని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని 7 ఏడాదిలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళా మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతో ఇంతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. మన భద్రాచలం శ్రీరామం దగ్గర ఇవాళ శ్రీరామనవమి కాబట్టి చెప్తున్నాను, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పూజ చేసి అక్కడ ఇళ్ళ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఎన్నికల కోడ్ కాగానే కాన్ఫరెన్స్కి 3,500 ఇళ్ళు ఇవ్వబోతున్నాం.